గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. నగరానికి 70 ఏళ్లుగా సేవలు అందిస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబికి సీఎం చంద్రబాబు సూచనతో మోక్షం కల్పించినట్లు మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ CRIF పథకం కింద 98 కోట్లతో 930 మీటర్లతో 4 లైన్ల ఆర్ఓబికి మంజూరు లభించింది. భవిష్యత్తులో కూడా విద్యుత్ లైన్లు, డబుల్ డెక్కర్ రైళ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఆర్ఓబి ఎత్తు కూడా పెంచుతున్నట్లు మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే పనులు వేగంగా జరుగుతూ 2027 మే నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నట్లు మంత్రి చెప్పారు. శిథిలావస్థకు చేరిన శంకర్ విలాస్ హోటల్కు మోక్షం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అమరావతి రాజధానికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా మారుస్తామని కొందరు మూర్ఖులు చెప్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మళ్ళీ ఏదో మావగాన్ దాని మీద ఎన్ని జోకులు వస్తున్నాయో మీరు కూడా చూస్తూ ఉన్నారు. మొన్నటికేమో ఉత్తరాంధ్ర మంచిది అన్నాడు, రాయలసీమకు అది ఇస్తానన్నాడు, ఇక్కడ విజయవాడ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ గుడివాడ, అమరవాడ, ఇదివాడ చెప్తాడు. రేపు మళ్ళీ ఏమంటాడు, పులివెందల నుంచి చెప్తాడు. ఆయన పులివెందల నుంచి వచ్చిన తర్వాత మధ్యన ఆగిపోతాడు. ఇక్కడెల్లా యాడ బాగుండదు, నల్లమల్ల ఫారెస్ట్లో బాగుండదు అని కూడా చెప్తాడు. ఆఖరికి నల్లమల్ల ఫారెస్ట్లో కూడా బాగుంటుంది. మనం ఎందుకు ఇవన్నీ మిల్లులు వస్తుందా? చెట్ల కింద ఉందాము, చెట్ల కింద చల్లగా ఉంటుంది. ఇక్కడే చెట్ల కింద పరిపాలన చేద్దాము. అర్థం ఉండే వాళ్ళకి ఎవరైనా చెప్తే విమర్శలు చేసేవాళ్ళు దాని తగు రీతిలో విమర్శలు చేస్తే జవాబు చెప్పాలా. కాబట్టి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. దానికోసం మన సమయం కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.